హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పద్మావతి యశోధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ సుగుణతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ప్రేమగా మాట్లాడడం చూస్తున్న యశోధర్కి చాలా ఆనందంగా ఉంటుంది. అమ్మ పద్మావతి, నాకొక మాట ఇవ్వాలి అని అంటారు సుగుణ. మేడం చెప్పండి అనగానే, నా కొడుకు ఎవరినో ప్రేమిస్తున్నాడు, అలాగే వాడి మనసులో ఉన్న అమ్మాయి ఎవరు అన్నది నాకు చెప్పలేదు. నువ్వే ఆ అమ్మాయి గురించి తెలుసుకుని నాకు చెప్పాలి. యశోధర్కి నువ్వంటే చాలా అభిమానం. నువ్వు ఖచ్చితంగా వాడి మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకుని నాకు చెప్పాలి. వాడికి పెళ్లి చేసి మనవన్నో మనవరాలనో ఎత్తుకొని హ్యాపీగా ఉండాలి అని అంటుంది సుగుణ. తప్పకుండా తెలుసుకుంటాను మేడం అని చెప్పి ఒట్టు వేస్తుంది పద్మావతి. సుగుణ పద్మావతికి చీర, పూలు, జాకెటు అన్నీ పెట్టి తాంబూలం చేతికందిస్తుంది. ఇక అక్షింతలు వేయడం కోసం అవన్నీ పక్కన పెట్టి సుగుణ కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటుంది పద్మావతి. ఇక సుగుణ శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని పద్మావతికి దీవిస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది పద్మావతి. నాకు పెళ్లి కాలేదని అనుకుంటున్నారు. ఉద్యోగం కోసం ఈ వేషం వేశాను, కానీ మేడంకి ఖచ్చితంగా నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది పద్మావతి. పద్మావతి, ఆఫీస్కి టైం అయిపోయింది, వెళ్దామా అని అంటారు యశోధర్. సరే సార్ అని చెప్పి ఇక యశోధర్తో పాటు కార్లో ఆఫీస్కి బయలుదేరుతుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా విక్కీకి చెప్పకుండా యశోధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని విక్కీ పద్మావతిపై కోపంగా ఉంటారు. ఆఫీస్లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు విక్కీ. ఇంతలో పిఏ మూర్తి వస్తారు. ఏంటయ్యా ఇలా తిరుగుతున్నావు, వర్క్ చేసుకోవచ్చు కదా అని అంటారు పిఏ. నాకు తెలీదా, అందరికీ టైంకి రమ్మని మీ బాస్ యశోధర్ చెప్తూ ఉంటాడు, అతని మాత్రం టైంకి రాడు, ఎందుకని ఎప్పుడైనా అడిగావా అని అంటారు విక్కీ. ఇంకా బాగుంది, బాసులు మనకి రూల్ పెడతారయ్యా, మనం వాళ్ళకి రూల్ పెట్టకూడదు అనగానే, అవునా మరి అలాంటప్పుడు కంపెనీ ఎందుకు పెట్టినట్టు, తనే రూల్ లేనప్పుడు మనం ఎందుకు పాటించాలి, అందుకే బాస్ వచ్చేదాకా నేను ఆఫీస్లో వర్క్ చేయను అని అంటారు ఇక విక్కీ. బాబోయ్, నీతో వేగడం నా వల్ల కాదు, నువ్వు ఎప్పుడు వర్క్ చేయాలో అప్పుడు చెయ్యి అని చెప్పి పిఏ మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పద్మావతికి ఫోన్ చేస్తారు విక్కీ. సారు అని అంటుంది. ఎక్కడ ఉన్నావు? ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉందని నిన్నే చెప్పాను కదా, ఇవాళ ఏంటి లేటుగా వస్తున్నావు అని అంటారు విక్కీ. సార్, అది దారిలోనే ఉన్నాను సార్, అయినా బాసుని నేను కదా, మీరు కాదు కదా, నేను వచ్చాక వర్క్ చెప్తాను అనగానే, ఆపు పద్మావతి, నేను నీకు బాస్ని, అయినా మన బాస్ యశోధర్ పిలిచాడని చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తావు అని అంటారు విక్కీ. సార్, వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకులే సార్ అని అంటుంది పద్మావతి. పద్మావతి, విక్కీయేనా ఫోన్ చేసింది అని అంటారు యశోధర్. అవును సార్ అనగానే, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు విక్కీ. మన బాస్తో అని అంటుంది ఇక పద్మావతి. బాసా, వాడేమైనా చిరంజీవి అనుకుంటున్నాడా? వాడి మాటల్ని పక్కన పెట్టి నువ్వు సమాధానం చెప్పు, ఎందుకు మన బాస్ ఇంటికి వెళ్ళావు అని అంటారు ఇక విక్కీ. హలో విక్కీ, మీ బాస్ అంటే నేనే, యశోధర్ని. పద్మావతి ఎందుకు లేటుగా వస్తుందో నేను వివరణ చెప్తాను, నువ్విప్పుడు టెన్షన్ పడద్దు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు విక్కీ. ఫోన్ కట్ చేసేస్తారు. ఇక పద్మావతి, అమ్మో, ఈ టెంపరోడు ఇప్పుడు ఎలా ఉంటాడో ఏమో. సార్, అది అనగానే, ఏంటి పద్మావతి, ఈ విక్కీ నీకైనా అర్థమవుతున్నాడా? అసలు బాస్ నువ్వా నేనా విక్కీనా? బాస్ రాకపోతే హ్యాపీగా ముచ్చట్లు ఆఫీస్లో చెప్పుకోక నీకు ఫోన్ చేసి అరుస్తున్నాడేంటి? విక్కీని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది పద్మావతి అని అంటారు. అమ్మో, విక్రమాదిత్య నా భర్తని కనిపెట్టేశారా ఏంటి? సార్, ఏమనుమానం సార్ అని అంటుంది పద్మావతి. తను ఎంప్లాయీ కాదేమో అని అనిపిస్తుంది, తను ఒకప్పుడు ఎండి ఏమో అని నాకెందుకో డౌట్ కొడుతుంది అనగానే ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కరెక్ట్గానే గెస్ చేశారు సార్, తను మీలాగే ఎండి, తను కోటీశ్వరుడు, తన కాళ్ళ కష్టంతో ఎన్నో ఆస్తులని సంపాదించారు, మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ
ఒక పనికి మాలిన వాడి వల్ల ఈ ఇలా తనకి కష్టాలు ఎదురయ్యాయి అని చెప్పి మనసులో అనుకుంటుంది పద్మావతి. నేను చెప్పింది కరెక్టే కదా పద్మావతి. ఒకప్పుడు తను ఏదో కంపెనీ నడిపేవారు, అందరికీ అన్ని పనులు అప్పగించేవాడు. ఇప్పుడు తనకి ఎవరైనా పని అప్పగిస్తుంటే ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు. పని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటాడని చెప్పిన నువ్వే ఇప్పుడు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అన్నది నేను తెలుసుకున్నాను అనగానే, అవును సార్, ఏమో తన వెనకాల ఏం గతముందో నాకు తెలియదు సార్. కానీ ఒకటి అడుగుతున్నాను, ఇలా ఫోన్లో గట్టిగా అరిచాడని మీరు విక్రమాదిత్య గారిని ఏమీ అనకూడదు సార్ అని అంటుంది పద్మావతి. అయ్యో పద్మావతి, ఇలాంటివన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసేయాలి. మన కంపెనీకి పనికొచ్చే వాళ్ళని చిన్న చిన్న విషయాలు పట్టుకొని ఉద్యోగం నుండి పీకి పారేస్తే మనకే నష్టం అని అంటారు. ఇక పద్మావతి, అమ్మయ్య, వెళ్ళి ఈ టెంపరోడికి గట్టిగా కోటింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా ఇక గాయత్రి విక్కీ దగ్గరికి కాఫీ తీసుకుని వస్తుంది. ఎందుకు నాకు కాఫీ వద్దు అని అంటారు. అయ్యో విక్కీ గారు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, కాఫీ తాగండి. మీరు పద్మావతి కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను చక్కగా మీకు కబుర్లు చెప్తాను అనగానే, ఆపు, ఆ కాఫీ పక్కనున్న ఆ క్రాంతిగాడికివ్వు అని అంటారు. వాడికెందుకు ఇస్తాను అని అంటుంది గాయత్రి. మరి నువ్వు నాకిస్తే నేను వాడికి ఇవ్వమంటాను, అందుకే వాడికి తీసుకువెళ్ళిస్తే చక్కగా కాఫీ తాగుతాడు అని అంటారు విక్కీ. ఇంతలో పద్మావతి అలాగే యశోధర్ కార్లో ఆఫీస్లోనికి వస్తారు. చూసావా విక్కీ, నువ్వేమో పద్మావతి గురించి ఆలోచిస్తున్నావు, కానీ పద్మావతి మన బాస్ యశోధర్తో హ్యాపీగా నవ్వుకుంటూ వస్తుంది. నీకిప్పటికైనా అర్థమైందా? పద్మావతిని మన యశోధర్ ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే, ఆపు, ఇంకోసారి ఇలాంటివి మాట్లాడామంటే బాగోదు అని చెప్పి, పద్మావతి, మన సార్ యశోధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నావు కదా, అందరూ కులాసుగానే ఉన్నారా అని అంటారు. సార్, అందరూ బాగానే ఉన్నారు, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది పద్మావతి. అవును విక్కీ, పద్మావతి నీకేదో చెప్పాలనుకుంటుంది, వెళ్ళు అని చెప్పి అంటారు యశోధర్. నాకు అదే కావాలి అని చెప్పి పద్మావతితో పాటు బయట గార్డెన్కి వస్తారు. ఇక పిఏ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఏంటి సార్, ఏమైంది మీకు? అలా ఫోన్లో గట్టిగా అరుస్తున్నారు. పక్కనే యశోధర్ గారు ఉన్నారు. మిమ్మల్ని నన్ను ఏమైనా అంటే ఉద్యోగం నుండి పీకేస్తారు అనగానే, ఏంటి బెదిరిస్తున్నావా? ఆ గాయత్రి చూసావా నా వైపే ఎలా చూస్తుందో అనగానే, చూస్తే చూసుకొని సార్, మీరంటే ఏంటి అన్నది నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. మన బాస్ యశోధర్ వాళ్ళ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పాను కదా, తను ఎందుకో నన్ను చూడాలని అన్నారు. ఇక నేను త్వరగా వచ్చేద్దామని వెళ్ళాను. తను చాలా మంచివారు సార్, నాకొక పనిని అప్పగించింది అనగానే, ఏంటా పని అనగానే, మీకు తెలిసిందే, మన బాస్ యశోధర్ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకొని తనకి చెప్పమన్నారు. నాకు చాలా అంటే చాలా నచ్చేశారు అనగానే, అవునా, నాకు యశోధర్ ఒక పనిని అప్పగించారు. తను ప్రేమించిన అమ్మాయి కోసం తను సలహాలు అడుగుతానన్నాడు. అంటే యశోధర్ మనసులో ఉన్న అమ్మాయిని మనం బయటికి తీసుకురావాలి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి. అప్పుడు యశోధర్ ఆ అమ్మాయి పెళ్ళైపోతే మనకి పెళ్ళయిందని ఓపెన్గా ఉండొచ్చు. అప్పుడు గాయత్రి పీడ నాకు వదిలిపోతుంది అనగానే, అవును సార్, ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు, పదండి పదండి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది పద్మావతి. ఈవినింగ్ అవుతుంది. ఆఫీస్ అయిపోవడంతో, విక్కీ, ఈరోజు నాతో కార్లోరా, నీకొకరిని పరిచయం చేస్తాను అని అంటారు. ఎవరు సార్ అని అంటారు విక్కీ. నువ్వు నాతో పాటు రా, నేను ప్రేమించిన అమ్మాయిని నీకు చూపిస్తాను అంటే, ఆఫీస్లో ఎవరినైనా ప్రేమిస్తున్నారా సార్ అని అంటారు విక్కీ. అంటే నేనిప్పుడు చూపించే అమ్మాయి ఎవరు అన్నది నీకు తెలిసిపోతుంది, అప్పుడు నీకే అర్థమవుతుంది. పద పద, నీ బైక్ ఇక్కడే ఉంది అని చెప్పి ఇక విక్కీని ఎక్కించుకొని కారులో వెళ్తూ ఉంటారు యశోధర్. ఇక పద్మావతి, ఈ విక్రమాదిత్య గారికి ఏమైంది? యశోధర్ గారితో వెళ్తున్నారు, పోనీలే నేనే వెళ్ళాలి అని చెప్పి బైక్లో వెళ్తూ ఉంటుంది పద్మావతి. కరెక్ట్గా తనకి అరవింద ఎదురుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. వదినలా ఉందే, వదినేనా ఇలా రోడ్డు మీద ఎందుకు పరిగెడుతుంది అని చెప్పి ఇక తన గరుడా వెహికల్ని ఆపి ఎదురుగా అరవిందని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బండిని ఆపేసి వదినా అని పిలుస్తుంది. పద్మావతి అని చెప్పి
పరుగు పరుగున పద్మావతి దగ్గరికి వచ్చి కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. అరవింద, వదిన, ఏడవద్దు, మీరు వాడి బారి నుండి తప్పించుకున్నారా అని అంటుంది. అవును అవును పద్మావతి, వాడు నా పాపని, మా అమ్మని చంపేస్తానని నాకే వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఎలాగోకలా తప్పించుకున్నాను. పద, అర్జెంటుగా ఇంటికి వెళ్దాము. తమ్ముణ్ణి, అందరినీ, అమ్మని చూడాలనుంది అని అంటుంది. అరవింద, పద్మావతికి ఏం చెయ్యాలో అర్థం కాదు. వదినా, అది అని అంటూ ఉంటే, ఏంటి పద్మావతి, ఇంకా ఏంటి మీరు మీనమేషాలు లెక్కిస్తున్నారు? త్వరగా అమ్మని చూడాలి, నా కూతుర్ని చూడాలి అని చెప్పి ఇక అరవింద పద్మావతిని వేడుకుంటూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక పద్మావతి అరవిందని ఇంటికి తీసుకుని వస్తుంది. ఇక పద్మావతి కోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పద్మావతి ఇంట్లో అడుగు పెడుతుంది. పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఇంతలో అరవింద వెనక నుండి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అక్క అని అంటారు. తమ్ముడు అని అంటుంది అరవింద. ఇక అందరూ అరవింద చుట్టూ చేరుతారు. వదిన అని చెప్పి అందరూ ఇక అరవిందని చూస్తూ ఉంటారు. బాబాయ్, పిన్ని, మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు. ఆ దుర్మార్గుడు బారి నుండి తప్పించుకుని వచ్చేశాను. వాడు ఆస్తిని కొట్టేసి నాతో వీలునామా రాయించుకోవాలని చూశాడు. కానీ వాడి కుట్రల్ని నేనేమీ పట్టించుకోలేదు. విక్కీ అని చెప్పి పాపం విక్కీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. విక్కీ, అక్క, ఇంకేమీ పర్వాలేదు, నీకు మేమున్నాము, వాడు అంతు చూస్తాను అని అంటారు విక్రమాదిత్య. విక్కీ, అమ్మ ఏది, పాప ఏది అని అంటూ ఉంటుంది. ఎక్కడ ఉంది నా చిట్టి తల్లి? ఇన్ని రోజులు మీ అందరితో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను నా పాపని మీకు ఇవ్వను, కొన్ని రోజుల దాకా నా దగ్గరే ఉంచుకుంటాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఊయల దగ్గరికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది. అరవింద, ఆర్య ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అమ్మ అరవింద, అది అనగానే, మావయ్య, పాపం వదినికి పాపని, అత్తయ్యని చూడాలనుంది అని చెప్పి ఊయల్లో ఉన్న పాపని గబగబా తీసి అరవింద చేతిలో పెడుతుంది పద్మావతి. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఆర్య అయితే అలాగే చూస్తూ ఉంటారు. అమ్మా, పాప, పొత్తిళ్లలో ఉన్న నిన్ను ఈ ఇంటికి చేర్చాను, మళ్ళీ ఈ తల్లి దగ్గరికి నువ్వు చేరిపోయావా? అమ్మని వచ్చేశాను, మీ అమ్మని వచ్చేశాను అని చెప్పి పాపని ముద్దులు పెడుతూ ఉంటుంది అరవింద. లోపలే బాధపడుతూ ఉంటుంది. ఇటు దివ్య, అటువైపు విక్కీ చూస్తూ ఉంటారు. ఇక విక్కీ అనుకి సైగ చేస్తూ ఉంటారు. ఇక అలాగే లోపల ఉన్న బాధని దిగమింగుకుంటూ అలాగే ఉండిపోతుంది. అమ్మా, నేను వచ్చేశాను, మనం సంతోషంగా ఉంటామే అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద. అక్క, అది అనేలోపు విక్కీ, ఇక్కడ రూమ్ ఎక్కడుంది? పాపని తీసుకువెళ్ళి పాలు పట్టిస్తాను, ఎందుకంటే పాపకి తల్లిపాలు చాలా ముఖ్యం. నాకు దూరమైన ఈ పాప తల్లిపాలకి దూరమైంది, ఇక నా పాపకి తల్లిపాలు ఇవ్వాలి అని చెప్పి గబగబా రూమ్లోకి వెళ్తుంది అరవింద. ఇక పద్మావతి, అక్క, అది అనేలోపు పద్మావతి చెంప పగలగొడుతుంది తన చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ఇక పద్మావతి, అని పిలుస్తూ ఇటు విక్కీ, అటువైపు ఆర్య లోపలికి వస్తారు. వదిన ఆ మాట వినిందంటే ఇప్పుడే వదిన గుండె పగిలిపోతుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నీకు ఎందుకు ఇంత కుళ్ళే నా మీద? నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. నా కూతుర్ని ఇప్పుడు అరవింద వదిన కూతురుగా తన చేతికి ఇస్తావా? నాకు పిల్లలు పుట్టరని ఆ దేవుడు వరంగా నాకు పాపనిచ్చాడు, ఆ పాపని కూడా లాక్కొని వదినకిచ్చావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది. అక్క, నన్ను క్షమించు. వదిన ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో నీకు అర్థమైంది కదా. భర్త దుర్మార్గుడు, అలాగే ఇప్పటిదాకా మనందరికీ దూరంగా ఉంది. ఇప్పుడు పాప కూడా దూరమైందంటే వదిన బ్రతకదు. అందుకే మీ ఎవరికి ఇష్టం లేకపోయినా పాపని ఊయల్లో నుండి తీసి వదిన చేతికి ఇచ్చుండాను. పద్మావతి, తప్పు చేశావు అని అంటారు ఆర్య. అవును బావగారు, తప్పే చేశాను అనగానే, ఇప్పుడు ఎలా సరిదిద్దుతావు? విక్కీ పాపని ఎవరో అనాథాశ్రమానికి ఇస్తే వాళ్ళు దత్తతకి వెళ్ళిపోయింది ఆ పాప. ఇప్పుడు ఆ పాపని వాళ్ళు ఇవ్వరు, ఎప్పటికీ అక్క పాప రాదు. మాకు పిల్లలు లేకపోయినా ఆ పాపని తీసుకున్నాము, ఇప్పుడు ఆ పాపని అక్క పెంచుకుంటే మరి మాకు ఎలాగా అని అంటారు ఆర్య. చెప్పాను కదండి, ఇలాగే
మంచితనం ముసుగులో పద్మావతి మారిపోయి ఉండాది. మీరు ఏమైనా చెప్పండి, 2 రోజులు టైం ఇస్తాను, నా పాప నా దగ్గర చేరాలి అని అంటుంది అను. ఇక కుచల, నారాయణ, దివ్యకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి వీళ్ళ నలుగురు లోపలికెళ్ళి ఏదేదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి దివ్య వెళ్లేలోపు నలుగురు బయటికి వస్తారు. అరవింద కూడా పాపకి పాలు పెట్టి బయటికి వస్తుంది. విక్కీ, ఆర్య, బాబాయ్, పిన్ని, ఇకపై మనకి కష్టాలు ఉండవు. ఎందుకంటే వాడి చేతిలోకి ఏ ఆస్తి వెళ్ళలేదు. అందుకే మన ఇంటికి మనం వెళ్ళొచ్చు. ఇకపై ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది. అమ్మ అరవింద, మా కోసం నువ్వెన్నో కష్టాలు పడ్డావు. అలాగే అత్తయ్య గారు నువ్వు కనిపించటం లేదని పాపం తీర్థయాత్రలకి వెళ్ళారు అని అంటుంది కుచల. మరేం పర్వాలేదు వదినా, మరేం పర్వాలేదు పిన్ని. నాన్నమ్మకి నేను ఫోన్ చేసి రమ్మంటాను. నా పాపకి అంగరంగ వైభవంగా బారసాల జరిపించాలి. విక్కీ, ఇక లేటు చేయొద్దు. మన ఇంటికి మనం వెళ్తున్నాము, మన బంగ్లాకి మనం వెళ్తున్నాము అని అంటుంది అరవింద. ఇది ఇలా ఉండగా దివ్య ఇక మురళికి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్తుంది. అంటే దివ్య మురళికి ఇక్కడ జరిగిన విషయమంతా ఫోన్లో చెప్తుంది. మరి అను పాపని, అనాథ పాపని తీసుకున్నారు. ఆ పాపే అరవింద పాపని ఇచ్చారా? నమ్మలేకపోతున్నాను దివ్య. ఎక్కడో ఏదో జరిగింది, కానీ ఇది నాకు కూడా మంచిదే అయింది. ఈ నిజం చెప్తే విక్కీని శాశ్వతంగా రానమ్మ అసహించుకుంటుంది. అప్పుడు తిరిగి నా దగ్గరికి వస్తుంది, ఆస్తి సొంతమవుతుంది అని అంటారు. అర్జెంటుగా రా బావా, ఆ నిజం నేను చెప్పలేను, నువ్వు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది అని అంటుంది దివ్య. అన్నట్టు బావా, ఆస్తి కూడా ఇప్పుడు వాళ్ళ చేతికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నువ్వు త్వరగా ఈ నిజాన్ని చెప్తే అరవిందని తీసుకువెళ్ళొచ్చు. ఆస్తి ఉన్నా అక్కే కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆస్తిని నీకు రాసి పాపని వెతకమంటుంది అక్క. అందుకే నువ్వు త్వరగా రాబావా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివ్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.